పొద్దునండి ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏ నీరసానికి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారానే? చిన్న తీసుకురారా కషాయం. చూడు శివ, నీ భార్యకి ఎప్లాస్టిక్ ఎనీమియా. తను బతకాలంటే రేపే సర్జరీ చేసి బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి. సర్జరీ ఖర్చులు 5 లక్షల దాకా అవుతాయి. అమ్మా అమ్మా, నువ్వు బతకాలంటే ఆపరేషన్ చేయాలంట. దానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు. 5 లక్షలా? దానికి నాన్నేమన్నాడు? దానికి నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం కట్టేశాడమ్మా. ఏ డాక్టర్ ఏదో చిన్న ఆపరేషన్ అన్నాడు, ఒక 2 రోజుల్లో కోలుకుంటావులే. సారీ అండి. హే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ₹1 మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకునేలాగా నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను. నాకు ఈ షోరూమ్ లో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే ₹100 చొక్కాలోనే ఆనందం. ఆ గూడు ఇవ్వాలో రేపో విచేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే. Download ShareChat.